గైస్ నేను స్క్వాట్ ఎట్లా చేయాలో చూపిస్తా. స్క్వాట్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మీ ఫుట్ ప్లేస్మెంటు షోల్డర్ విడ్త్ అపార్ట్ ఉండాలి. షోల్డర్ విడ్త్ అండ్ టోస్ కొంచెం అవుట్వర్డ్ ఉండాలి. మరీ ఇన్వర్డ్ కాదు, మరీ ఎక్స్ట్రీమ్లీ అవుట్వర్డ్ కాదు, కొంచెం అవుట్వర్డ్. ఓకేనా? కొంచెం అవుట్వర్డ్ పెట్టుకొని దెన్ మన నీస్ ఎప్పుడు కూడా మన టోస్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. ఇప్పుడు నీస్ ఇట్లుండి టోస్ ఇట్లుండి నీస్ ఇట్లా ఇన్వర్డ్ ఇట్లా ఇన్వర్డ్ కేవింగ్ అయ్యాయి అనుకో, మంచిది కాదు. బ్యాలెన్స్ ఉండదు అన్నమాట బాడీకి. ఓకేనా? మీకు ఆ స్ట్రెంత్ లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటారు. కానీ డైరెక్ట్ మీరు హెవీ వెయిట్స్ వేసుకొని ఇట్లా నీస్ కేవింగ్ అయినాయి అనుకో, కంప్లీట్గా ఇంజూర్ అవుతుంది. ఓకే? సో దాని తర్వాత బెండ్ అవుతున్నప్పుడు ఎప్పుడన్నా కానీ ఇట్లా బెండ్ అవ్వద్దు. ఓకే? చెస్ట్ ఎప్పుడు కూడా అప్ ఉండాలి. చెస్ట్ షుడ్ బి ప్రౌడ్ అప్. ఓకే? అండ్ బార్బెల్ ఉన్నా కానీ చెస్ట్ షుడ్ బి అప్ అండ్ ఇట్ షుడ్ గో డౌన్. అండ్ కిందకు పోయిన తర్వాత కిందకు పోతున్నప్పుడు ఎప్పుడైనా కానీ మిస్టేక్స్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ ఇట్లా బెండ్ చేసిపోతారు. ఓకే? ఒకవేళ మీకు మొబిలిటీ లేకపోతే ఇష్యూ వస్తుంది కొంతమందికి. దాన్ని నేను ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలన్నది నేను గైడ్ చేస్తాను, డోంట్ వరీ. కానీ జనరల్గా ఇది ఓన్లీ స్క్వాట్స్ గురించి వీడియో కాబట్టి స్క్వాట్స్ ఎట్లా చేయాలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా పోయినావా, పోతున్నప్పుడు బ్యాక్ వెనక్కి అనేసి చెస్ట్ ఇట్లా ముందరకు అంటారు. ఆ మిస్టేక్ చేయొద్దు. ఎప్పుడు కూడా చెస్ట్ ప్రౌడ్ ఉండాలి. ఓకే? అండ్ ఈ నీస్ బెండ్ ఎట్లయితే బెండ్ అవుతాయో అట్లనే మన బ్యాక్ కూడా బెండ్ అవ్వాలి. అంతకు మించి ఎక్కువ బెండ్ అవ్వద్దు. ఓకే? చెస్ట్ అప్, విల్ గో ఆల్ ది వే డౌన్. ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకే వెళ్ళాలి. ఇప్పుడు లెట్స్ సే ట్రై ఈ గ్రౌండ్తోని ప్యారలల్ అవ్వనీకే ట్రై చేయరు. ఓకే? ఇంతవరకు అయితే ఓకే, ఇట్స్ ఓకే. ఈవెన్చువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది. ఒకటేసారి చాలా స్ట్రెస్ తీసుకొని కంప్లీట్గా గ్రౌండ్ వరకు వెళ్ళాలి అని పుష్ చేయొద్దు. మీకు రేంజ్ ఆఫ్ మోషన్ లేదనుకోండి, మీకు అది పాసిబుల్ కాదు. ఇనీషియల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పాసిబుల్ అవుతుంది. ఓకే? అండ్ కిందకి వెళ్ళిన తర్వాత చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఈ పొజిషన్కి పోతారు. ఈ పొజిషన్ ఇట్లా, ఆ పొజిషన్కి కూడా వెళ్ళొద్దు. ఓకే? వింకింగ్ అంటారు దాన్ని. బ్యాక్ వింకింగ్ అవ్వద్దు. అది ఎందుకు అవుతుందంటే కోర్ సరిగా బ్రేస్ చేయలేదనుకో, కోర్ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ఇంకెవడో వచ్చి గుద్దుతాడరా నీకు పొట్టలా అని అన్నట్లు పెట్టాలి కోర్. సో బ్రీత్ ఇన్ టైట్ అండ్ యూ విల్ గో డౌన్, బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్. ఎంతవరకు వెళ్ళగలుగుతామో అంత రేంజ్ ఆఫ్ మోషన్కి వెళ్ళి అండ్ యూ విల్ కమ్ అప్. అండ్ ఈ పైకి వచ్చే ప్రాసెస్లో చేసే మిస్టేక్స్ ఏంటంటే కిందకు పోతారు కదా, ఇట్లా వస్తారు. అట్లా కూడా రావద్దు. ఓకే? ఇట్ షుడ్ లైక్ నీస్ ఇన్సైడ్ వెళ్తున్నప్పుడు మన హిప్ కూడా ఇటు పుష్ చేయాలి. నీస్ లోపలికి వెళ్తున్నప్పుడే హిప్ పుష్ చేయాలి. రెండు సైమల్టేనియస్ యాక్షన్స్ జరగాలి. అట్లా కాకుండా ఫస్ట్ ఓన్లీ నీ మొత్తం సాఫ్ చేసి దాని తర్వాత హిప్ స్ట్రైట్ చేయొద్దు. ఓకే? దిస్ ఇస్ ది లాస్ట్ మిస్టేక్ యూ గైస్ విల్ బీ డూయింగ్. సో పర్ఫెక్ట్ నేను ఒకసారి చేసి చూపిస్తా. దట్స్ ఇట్. చాలా సింపుల్. అండ్ బ్రీతింగ్ టెక్నిక్ కనుక అడిగితే కిందకి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ చేయండి అట్లా. ఓకే? ఫస్ట్ అయితే కోర్ టైట్ పెట్టేసుకోండి. అసలు స్క్వాట్స్ చేస్తున్నంతసేపు అయితే కోర్ లాక్, గో డౌన్, బ్రీత్ వదులుతూ పైకి రండి. దట్స్ ఇట్. ప్రెటీ సింపుల్.